అతి చిన్న వయసులోనే అంటే 22 ఏళ్లకే ఐఏఎస్ హోదా పొందిన వ్యక్తి శ్రీలక్ష్మి. ఒకానొకప్పుడు మంచి సమర్థురాలుగా పేరున్న అధికారిని. కెరియర్ ప్రారంభంలో ఎవ్వరి మాట ఈవిడ వినేది కాదంటారు. ఆ కాలంలో ఈవిడ అందరూ ఐరన్ లేడీ అని పిలిచేవారట. తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి దగ్గర అవ్వడంతో ఈవిడకు అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు ఈవిడ గారి మీద ఓబులాపురం మైనింగ్ విషయంలో అవినీతి చేస్తుందని ఆరోపణలు వచ్చాయి. గాలి జనార్దన్ రెడ్డికి శ్రీలక్ష్మి సహకరించిందని సిబిఐ ఈవిడను నిందితురాలుగా తేల్చింది. ఆ కేసులోనే సిబిఐ 2011లో అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపింది. 10 నెలలు జైలు జీవితం కూడా గడిపింది. చివరికి ఈవిడ పరిస్థితి ఏంటి అంటే వీల్ చైర్, వాకింగ్ స్టిక్ ఉంటే కానీ నడవలేని పరిస్థితి. మధ్యలో 5 నెలలు మధ్యంతర బెయిల్పైన చికిత్స తీసుకుంది. చివరకు 10 నెలల తర్వాత ఆరోగ్య కారణాలపైన హైకోర్టు బెయిల్ ఇచ్చింది. తర్వాత ఏపీలో 2019లో జగన్ అధికారంలోకి రాగానే మళ్ళీ ఈవిడకు అదృష్టం తలుపు తట్టింది. జగన్ సిఫార్సుతో తెలంగాణ నుంచి ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చింది. జగన్ రెడ్డి ఈవిడికి ప్రత్యేక చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పోస్ట్ ఇచ్చాడు. అంతే, శ్రీలక్ష్మి జగన్ ఆదేశాలతో అమరావతి పైన పడింది. అమరావతిలో 10,000 మందికి రాజధాని మధ్యలో సెంటు స్థలాలు ఇద్దామని ప్లాన్ చేసి జగన్కి సలహా ఇచ్చింది కూడా ఈవిడే. ఓబులాపురం మైనింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు తనను ఈ కేసు నుంచి స్క్వాష్ చేయమని 2021లో పిటిషన్ వేసింది. 2022లో హైకోర్టు శ్రీలక్ష్మికి ఈ కేసుతో సంబంధం లేదని తీర్పు ఇవ్వడంతో సిబిఐ సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేయడంతో ఈవిడికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుని మళ్లీ విచారణ చేయమని తిప్పి పంపింది. విచారణ పూర్తి చేసి ఈ రోజు శ్రీలక్ష్మి నిందితురాలే అని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో శ్రీలక్ష్మి పరిస్థితి మళ్ళీ మొదటకు వచ్చేసింది. ఇప్పుడు సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుంది. ఒక సివిల్ సర్వీస్ అధికారిని వైఎస్ కుటుంబంతో అంటగాగితే ఏమవుతుందో అనే దానికి శ్రీలక్ష్మి ప్రత్యక్ష ఉదాహరణ.